హిమాలయ గుండెల్లో మంచుతో కప్పబడిన శిఖరాల మధ్య మనుషుల అడుగులు తక్కువగా పడే ఆ పవిత్ర ప్రదేశంలో ఒక దివ్య శిఖరం నిలిచి ఉంది. అది సాధారణ పర్వతం కాదు, అది దేవతల నివాసం, అది యోగుల ధ్యాన స్థలం, అది పరమేశ్వరుని ఆవాసం, అదే మహిమాన్వితమైన మౌంట్ కైలాష్. ఆ పర్వతాన్ని కోట్లాది భక్తులు దేవాలయంగా భావిస్తారు. దీనిని భూమి నాభి అని కొందరు విశ్వసిస్తారు. ఇది కేవలం రాయి కాదు, ఇది శివతత్వానికి ప్రతీక. పురాణాల ప్రకారం ఇక్కడే భగవాన్ శివ ధ్యానంలో కూర్చుంటాడు. కైలాస శిఖరం 4 దిక్కులకు 4 ముఖాల్లా కనిపిస్తుంది. దాని ఆకారం స్వయంగా శివలింగాన్ని తలపిస్తుంది. ఎవరూ ఈ శిఖరాన్ని ఎక్కలేకపోయారు, ఎందుకంటే ఇది సాధారణ శిఖరం కాదు, ఇది దివ్యమైనది. శివపార్వతుల దివ్యలోకం. కైలాసం లోపల దివ్యలోకం ఉందని పురాణాలు చెబుతున్నాయి. అక్కడ పరమశివుడు ధ్యానంలో ఉంటాడు. ఆయన పక్కన దేవి పార్వతి సాన్నిధ్యం. నంది ద్వారపాలకుడిగా నిలుస్తాడు. గణాలు శివసేవలో నిమగ్నమై ఉంటారు. అక్కడ కోపం లేదు, అక్కడ లోభం లేదు, అక్కడ కలహం లేదు, కేవలం శాంతి, కేవలం ఆనందం. శివుడు అక్కడ భక్తుల కష్టాలను తొలగిస్తాడు. అక్కడ ప్రతి గాలి తాకుడు పవిత్రమే. ఒకప్పుడు భగీరథుడు తన పూర్వజుల విమోచనం కోసం కఠిన తపస్సు చేశాడు. గంగాదేవి భూమికి దిగేందుకు సిద్ధమైంది, కానీ ఆమె ప్రవాహం భూమిని ధ్వంసం చేస్తుంది. అప్పుడు దేవతలు శివుణ్ణి ప్రార్థించారు. శివుడు తన జటాలలో గంగను ఆపి నెమ్మదిగా భూమికి విడుదల చేశాడు. అందుకే ఆయనకు గంగాధరుడు అనే పేరు వచ్చింది. కైలాసం ప్రవహించిన ఆ పవిత్ర గంగ భూమిని పవిత్రం చేసింది. ఈ కథ మనకు చెబుతుంది, శక్తి ఉన్నవాడు వినయంతో ఉండాలి. లంకాధిపతి రావణ తన బలాన్ని నిరూపించేందుకు కైలాసాన్ని లేపాలని ప్రయత్నించాడు. అతను ఆ పర్వతాన్ని ఎత్తడం ప్రారంభించాడు. అప్పుడు శివుడు తన పాదాన్ని కిందకి నొక్కాడు. రావణుడు పర్వతం క్రింద ఇరుక్కుపోయాడు. అహంకారం ఛిద్రమైంది. అప్పుడు తన భక్తితో శివతాండవ స్తోత్రం పాడాడు. శివుడు సంతోషించి అతన్ని క్షమించాడు. ఈ కథ మనకు చెబుతుంది, అహంకారం మనల్ని కింద పడేస్తుంది, భక్తి మనల్ని పైకి తీసుకెళ్తుంది. కైలాస యాత్ర అత్యంత కఠినమైనది. ఎత్తైన పర్వతాలు, మంచు గాలులు, కఠోర మార్గాలు. కానీ భక్తులు ఆ కష్టాలను లెక్క చేయరు. పర్వతాన్ని చుట్టి ప్రదక్షిణ చేయడం అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ యాత్ర శరీరానికి పరీక్ష, మనసుకు శుద్ధి, ఆత్మకు మోక్ష మార్గం. ఒకసారి కైలాస దర్శనం పొందితే జీవితంలో ఒక కొత్త వెలుగు వస్తుందని భక్తులు నమ్ముతారు. కైలాసం మనకు ఒక గొప్ప సత్యం చెబుతుంది. పర్వతం ఎంత ఎత్తులో ఉందో మన ఆత్మ కూడా అంత ఎత్తులో ఎదగాలి. మన హృదయం పవిత్రమైతే అదే మనకు కైలాసం. శివుడు దూరంలో లేడు, భక్తితో పిలిస్తే మన హృదయంలోనే ప్రత్యక్షమవుతాడు. ఓం నమః శివాయ. కైలాస పర్వత మహిమ విన్న ప్రతి ఒక్కరికి శాంతి, ఆరోగ్యం, ఆనందం కలగాలి. మన మనసులోని అహంకారాన్ని తొలగించి శివతత్వాన్ని ఆహ్వానిద్దాం. హర హర మహాదేవ్.